చాలా చోట్ల మన అత్యాచార ఘటనలు జరుగుతాం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. సో, అలాంటి జరిగిన చోట్ల పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు మనం అందరం బయటకొచ్చి వాడిని ఉరి తీయాలి, వాడిని చంపేయాలి అని అడుగుతూ ఉంటాం మనం జనరల్‌గా. అలా ఎందుకు అడుగుతున్నాం అని అన్నప్పుడు మనకు కోర్టుల మీద నమ్మకాలు లేవు కాబట్టి, సో, కోర్టుల్లో ఆ వాయిదాల మీద వాయిదాలు తీసుకొని తీర్పులు రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి, మనం ఇమ్మీడియేట్‌గా ఆ పనిష్మెంట్ కోరుకుంటుంటాం కాబట్టి, ఆ పలానా వ్యక్తిని గాని లేతే ఎలా ఆ ఘటన చేసిన వాడిని గాని చంపేయాలని కోరుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ చిన్న పిల్లల విషయంలో అలా జరిగితే ఇంకొంచెం ఎక్కువగా రెస్పాండ్ అవుతాం. ఇంకొంచెం గట్టిగా మనం వాయిస్‌ని మనం వినిపిస్తూ ఉంటాం. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఇలాంటివి జరిగినప్పుడు మనం డెఫినెట్‌గా అందరూ కోర్టులను తప్పుపడుతుంటారు. బట్ సో, నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్. సో, ఇంటర్ కాలేజ్ అమ్మాయి సో, ఒక మైనర్ అమ్మాయి ఒక ప్రెగ్నెంట్ అయింది. సో, ఆ బిడ్డని ఆ అమ్మాయి అక్కడ కాలేజ్‌లోనే అమ్మాయి బిడ్డని కనింది. అండ్ దాని తర్వాత ఆహ్, ఆ చెత్త కుండీలో ఏసి అది చేసింది. దానికి అక్కడున్న ఎవరైతే టీమ్ ఉంటారో సో, కాలేజ్‌లో ఉన్న టీమ్ స్కానింగ్ టీమ్ వాళ్ళు చూసి పోలీసులు కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులొచ్చారు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో సో, చాలా కొత్త విషయాలు బయటకొచ్చాయి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ అమ్మాయి చెప్పిన దాని వల్ల ఇప్పుడు కోర్ట్‌లోనే నమ్మాల్సొస్తుంది ఖచ్చితంగా. అంటే అలా జరిగినప్పుడు ఈ అమ్మాయిని విచారించినప్పుడు సో, ఈ అమ్మాయి వేరే ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంటదనమాట. సో, ఆ అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఈ అబ్బాయి వల్లే నాకిలా వచ్చింది అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. అమ్మాయి చెప్పని వెంటనే ఒక అమ్మాయి బయటకొచ్చి సో, అందరి ముందు నాకు ఇలా జరగడానికి కారణం ఈ ఒక అబ్బాయి అని ఆ అమ్మాయి చెప్పినప్పుడు సో, జనాలందరూ ఏమనుకుంటారు 99.99% నిజమనే అనుకుంటారు. ఆ 0.01% ఆలోచించేది ఎవరంటే కోర్టులు. కోర్టులు ఆలోచిస్తాయి. మిగిలిన వాళ్ళందరూ ఆ అబ్బాయిదే తప్పనుకుంటారు. సో, మనం నార్మల్‌గా మాట్లాడుకుంటాం. కోర్ట్‌కి భావోద్వేగాలు గాదు. సో, సాక్ష్యాధారాలే చాలా ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకుంటా ఉంటాం గదా! సో, జనరల్‌గా కోర్ట్‌లో అయ్యే గదా ఉంటాయి. నిజమని నిరూపించిందనమాట ఈ అమ్మాయి కేసు. ఈ అమ్మాయి ఆ అబ్బాయి పేరు చెప్పింది. అసలు యాక్చువల్‌గా ఆ అబ్బాయిని విచారించిన తర్వాత వాళ్ళ స్టైల్‌లో వాళ్ళు విచారిస్తేనో, లేకుంటే అక్కడ విచారిస్తేనో ఆ పిల్లోడు చెప్పిందేంటి, నేను ఆ అమ్మాయితో జస్ట్ మాట్లాడుతుంటాను. చాటింగ్ వరకు చేస్తుంటాను. అసలు నేను ఆ అమ్మాయిని కలిసింది లేదు. నేను ఆ అమ్మాయితో మాట్లాడింది లేదు. అమ్మాయిని టచ్ చేసింది లేదు. సో, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆ అబ్బాయి చెప్పాడు. పోలీసులు వాళ్ళ స్టైల్‌లో వాళ్ళు విచారించిన తర్వాత కూడా ఆ అబ్బాయి నిజం చెప్పకుండా ఉంటాడు, ఉండడు అని చెప్పి పోలీసులకు ఒక అభిప్రాయం వస్తది కదా! డెఫినెట్‌లీ. వాళ్ళ ట్రీట్‌మెంట్ బట్టి. సో, అప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ వెళ్లి పోలీసులు ఆ అమ్మాయిని గట్టిగా క్వెషన్ చేసినప్పుడు, "సో, ఆ అబ్బాయి అంటున్నావు నువ్వు. మాకు డెఫినెట్‌లీ సాక్ష్యాలు కావాల్సొస్తది. సాక్ష్యాలు కావాల్సినప్పుడు డీఎన్ఏ టెస్టులు చేయాల్సొస్తది. సో, డీఎన్ఏ టెస్టులు చేస్తే అసలు ద ద నిజం తెలిసిపోద్ది. సో, మర్యాదగా చెప్పు నువ్వు" అని చెప్పి ఆ అమ్మాయిని కొంచెం ఫోర్స్ చేసి అడిగితే, సో, అమ్మాయి మైనర్ అమ్మాయి దట్టు సో, అంత గట్టిగా మాట్లాడలేరు కాబట్టి, సో, ఆ అమ్మాయిని అడిగితే అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన నిజం ఏంటంటే సో, వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఒక వ్యక్తి, ఎవరైతే పెళ్ళైన వ్యక్తి ఉన్నాడో, సో, ఆ వ్యక్తి వల్ల అలా జరిగింది అని చెప్పి ఆ అమ్మాయి జెప్పింది. ఆ వ్యక్తి వల్ల అలా వచ్చిందని చెప్పి ఆ అమ్మాయి జెప్పింది. సో, పోలీసులు చాలా జాగ్రత్తగా డీల్ చేశారు కాబట్టి, ఒక మైనర్ అమ్మాయి ఇష్యూ కాబట్టి, సో, అక్కడ ఆల్రెడీ బిడ్డ పుట్టాడు కాబట్టి, సో, దానికొక సాక్ష్యం ఉంది కాబట్టి, దాంతో డీఎన్ఏ జేస్తే సో, అసలు దోషి ఎవరనేది తెలుస్తది కాబట్టి, ఎందుకంటే మైనర్ అమ్మాయి. పోక్సో చట్టాలు చాలా బలంగా ఉంటాయి. ఎవ్వడు దొరికినా గాని వాడి జీవితం మటాష్ అయిపోద్ది. ఓకే. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ థట్. నాశనమే వాడి జీవితం. సో, అలాంటిది ఆ అమ్మాయి అంత తెలివిగా వాడిని ఇరికిద్దామని జూసింది. ఆడు కూడా ఇంటర్ చదువుకున్న పిల్లోడే. మరి వాడు పొర్రపాటున పోలీసులకు గాని, అదే విషయం బయటకొచ్చేసి ఉండుంటే, అది హైలైట్ అయ్యుంటే మీడియాలో, ఆడి పేరు ఒక 2, 3 రోజులు నాంచుండుంటే, పోలీసులు ఇమ్మీడియేట్‌గా ఆ అమ్మాయిని అడగకుండా ఉండుంటే, వాడి పరువు ఎంతలా పోయేది. వాడి పరిస్థితి ఏమైయుండేది. సో, మనలాంటోళ్ళు బయటకు చూసినప్పుడు ఏమైద్దంటే, ఇంటర్ పిల్లలు ఏందిరా ఇది చేసేది, వాడిని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి, అది ఇది అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతాం, వాళ్ళ పెంపకాల గురించి మాట్లాడుతాం, అంతా చేసేస్తా ఉంటాం ఈ లోపల. జరగాల్సిందే జరిగిపోతా ఉంటది. లేట్‌గా పోలీసులు ఆ అబ్బాయి కాదండి. తూచి తూచి ఇతనండి అని చెప్పి పోలీసులు చెప్పారనుకోండి. ఆ అమ్మాయి చెప్పిందని చెప్పి. ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? అసలు ఇప్పటికే ఆ అబ్బాయిని పోలీసులు విచారించినప్పుడు వాళ్ళు ఏ విధంగా విచారించారో మనకు తెలీదు. సో, వాళ్ళు మామూలుగా విచారించుంటే ఓకే. అది కాకుండా పోలీసులు వేరే స్టైల్‌లో విచారించుండుంటే డెఫినెట్‌లీ ఆ అబ్బాయి మానసిక పరిస్థితి గురించి మనం ఆలోచించాలి. రేపొద్దున ఆ అబ్బాయి ఏమన్నా జరిగితే మన ప్రాబ్లమ్ ఏంటి అన్నది కూడా ఆలోచించాలి. ఇక్కడ అమ్మాయిలు చాలా తెలివిగల్లోళ్ళు. ఒకప్పుడులా కాదు. అందుకే నేను అంటుంది. సో, ఒక అమ్మాయి బయటకొచ్చి నలుగురు ముందుకొచ్చి ఇగో వీడి వల్ల నాకిలా జరిగింది. వీడు నన్ను ఇలా చేశాడు అంటే దాంట్లో ఒక 100 ఘటనలు జరిగితేనో, వాళ్ళదో 10 ఘటనలు జరిగితేనో దాంట్లో ఒక 90% అబద్ధమే ఉంటున్నాయి. ఓ 10 నిజం ఉంటున్నాయి. సో, ఈ 90 వల్ల ఈ 10ని నమ్మాల్సినలా లేదా అనే క్వెషన్ ఏర్పడుతుంది ప్రతిసారి. చిన్న పిల్లలు గాబట్టి సో, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు అలాంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉంటే సో, ఇంకా ఆ విషయంలో వాళ్ళు తప్పులు చెప్పరు. వాళ్ళు అబద్ధం చెప్పరు గాబట్టి సో, అది నిజం నమ్ముతున్నాం గానీ, కొంచెం ఒక ఏజొచ్చిన అమ్మాయిలు సో, ఒక కొంచెం లైక్ 10థ్, ఇంటర్ ఇప్పటి నుంచే. సో, ఇలాంటి వాళ్ళు చేస్తున్న పనులేవైతే ఉన్నాయో ఇలాంటి పనులుంటాయన్నమాట. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంది? ఆ అబ్బాయిని ఇరికించాల్సిన అవసరం ఏంది?
ఆడు ఆ అమ్మాయి చేత ఇలా చెప్పించాడా? ఆడికి భయపడి ఆ అమ్మాయి ఇలా చెప్పిందా? లేకుంటే ఈ అమ్మాయే కొంచెం సరే మేబీ ఇన్ ఫ్యూచర్ వాడితో పనుంటదని చెప్పి ఈడిని ఇరికిచ్చిందా? ఎవ్వరికీ తెలీదు మరి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతా ఉంటాయి. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులు, ఆ అబ్బాయి పెంపకం గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి పెంపకం గురించి, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడతామా? అమ్మాయి కాబట్టి చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. కాతే చేసిన తప్పెవరు? ఆ అమ్మాయి. సో, పోనీ ఆ అమ్మాయికి తెలియకుండా జరిగుంటదా అంటే, సో, ఇంత చేసిన అమ్మాయి అంత తెలియకుండా జరుగుంటదా? లేదు. ఖచ్చితంగా తెలిసే జరుగుంటది ఇలాంటి సిట్యుయేషన్స్ అన్ని. ఇంటర్‌కే మొన్నటి వరకు మాట్లాడుకుంటూ ఉన్నాం. 14 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ల పిల్లలు ఎర్లీ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో, ఆంధ్ర, తెలంగాణలో ఇలా జరుగుతున్నాయి. ఎర్లీ ప్రెగ్నెన్సీ‌లొచ్చేస్తున్నాయి. సో, దానివల్ల వాళ్ళ ఆహ్, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సొస్తది ఫ్యూచర్‌లో. సో, కొంతమంది అమ్మాయిలు ఆ ప్రెగ్నెన్సీని మోయలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అని కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో, అలాంటి రిలేటెడే సో, కట్ చేస్తే నాగర్ కర్నూల్‌లో ఇలాంటి ఒక ఇష్యూ జరిగింది. చుట్టుపక్కల వాళ్ళతోనే ఉంటది ఇట్లాగా. సో, ప్రాబ్లమ్ ఏంటంటే సో, త్వరగా మనిషిలో హార్మోన్స్ పెరిగిపోవటము. సో, ఏవైతే అలాంటి సిట్యుయేషన్స్‌కి ఎస్పెషల్లీ అమ్మాయిలు కొంతమంది ఈజీగా లొంగిపోవటము. సో, ప్రతి ఒక్కరిలోనూ ఆ హార్మోన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉన్నప్పుడు అలాంటి కోరికలు కలగడం అనేది సహజం. సో, వాటిని మనం ఎంత వరకు కంట్రోల్ చేసుకోగలుగుతాము అనేది సో, ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల పెంపకం మీద బట్టి ఆధారపడి ఉంటది డెఫినెట్‌లీ ఇలాంటి టైంలో. సో, లేకుంటే సో, వేరే వాళ్ళు చిన్నగా మాట్లాడినా, నార్మల్‌గా మాట్లాడినా గానీ సో, ఈజీగా లొంగిపోతుంటారు. సో, లొంగిపోయినప్పుడు ఇలాంటివి జరుగుతా ఉంటాయనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి గదా! ఇలాంటి సిట్యుయేషన్స్‌లో. అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ ఇంటర్‌కే టైంలోనే ఇలాంటి పనులు చేస్తుంది అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అండ్ చాలా మందికి అనుమానం గూడా రావచ్చు. లైక్ మరి ప్రెగ్నెన్సీ అనింది, బిడ్డని కన్నారంటారు. మరి 9 నెలలు మరి బంప్ అనేది వస్తది గదా! సో, మరి అలా రాకుండా ఎలాగా అంటే, సో, కొన్ని కేసెస్‌లో ఏందంటే, సో, రేర్ కేసెస్ ఉంటాయి. రేర్ కేసెస్‌లో ఏందంటే, సో, పెద్దగా రాదన్నమాట ముందుకి చాలా మందికి. సో, దానివల్ల అదంత పెద్దగా ఐడెంటిఫై అవ్వలేదు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, పాపం ఆ అబ్బాయిని ఇరికిచ్చబోయారు. అదే నా బాధ, నా ఆవేదన. ఆ అమ్మాయి తర్వాత ఆ అమ్మాయి మీద నాకు కన్సర్న్. ఎందుకంటే ఆ అమ్మాయికి మరి చదువుకుంటున్న అమ్మాయి ఈ వయసులో ఇలాంటివి జరుగుతుంటే రేపొద్దున ఆ అమ్మాయి ఫ్యూచర్ ఎలా లీడ్ చేస్తుంది లైఫ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ క్వెషన్. మొత్తం మీద ఓవరాల్‌గా సినారియో ఏంటంటే కోర్ట్‌లని నమ్మాలి. కోర్టుల్లో ట్రయల్ జరుగుతున్నప్పుడు పనులు చేశారని పలానా వ్యక్తి ఇలాంటి అత్యాచార ఘటన చేశాడన్న అక్కడ సాక్ష్యాలు దొరికాయని చెప్పినా కూడా పోలీసులు ఈవెన్ దో కోర్ట్‌లో ట్రయల్స్ జరుగుతున్నాయి అంటే ఇ ఇంకా ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడితే స్పెర్మ్ దొరికిందని చెప్పిన తర్వాత కూడా కోర్ట్‌లో ట్రయల్ జరుగుతున్నాయి. అంటే డెఫినైట్‌లీ కోర్ట్‌లో ట్రయల్ జరగాలనే అనిపిస్తుంది నాకు ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత. ఎందుకంటే ఎవిడెన్సెస్‌ని కూడా ట్యాంపర్ చేస్తుంటారు. ఎవిడెన్సెస్‌ని కూడా సృష్టిస్తారేమో ఆ పర్టిక్యులర్ పర్సన్స్‌ని ఇరికిచ్చటం కోసం అని చెప్పి అర్థమవుతుంది. రీసెంట్‌గా ఒక కేస్‌లో కూడా అలాగే జరిగింది. వేరే ఒక కాలేజ్ దగ్గర కూడా అలాంటి సిట్యుయేషనే జరిగింది. బెంగుళూరులో కూడా ఒక సిట్యుయేషన్ అలాగే జరిగింది. కేరళలో రీసెంట్‌గా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అలాగే చేసింది. ఇరికిచ్చాలని ట్రై చేసింది. అంటే లైక్ వాళ్ళ ప్రేమను ఒప్పుకోకపోయినా, లేకుంటే వాళ్ళు అడిగింది ఫేవర్‌ని వీళ్ళు చేయకపోయినా అబ్బాయిలు, సో, అమ్మాయిలు ఇరికిచ్చేస్తున్నారు ఈజీగా. నష్టపోతున్నారు ఆ అబ్బాయిలు. అంటే ఏది నిజమో ఏది అబద్ధం ఎవ్వడికి తెలియట్ల. ఈ నాగర్ కర్నూలు అంటే ఇంటర్ చదివే అమ్మాయి ఇంత తెలివిగా ఆలోచించిందంటే ఇంకొద్ది పొయ్యే కొద్దీ సో, పెద్ద పెద్ద స్టేజెస్‌లో ఉన్నవాళ్ళు ఎంత తెలివిగా ఆలోచిస్తుంటారో చూడండి. సో, డెఫినైట్‌లీ ఆ అమ్మాయిలో కూడా ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. లేరని కాదు. అబ్బాయిలే తప్పు అంటే కుదరదు కదా! అబ్బాయిల్లో మంచోళ్ళున్నారు, చెడ్డోళ్ళున్నారు. అలాగే అమ్మాయిల్లో కూడా మంచోళ్ళుంటారు, చెడ్డోళ్ళుంటారు. ఇలాంటోళ్ళు కూడా ఉంటారు. ఈజీగా ఇరికిచ్చేద్దామని. అప్పుడు ఆ అబ్బాయిని అంత ఈజీగా ఆ అమ్మాయి ఇరికిచ్చేయాలని చూసింది. ఒకవేళ ఏదైనా జరుగుంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించాలి గదా! సో, అందుకనే నేనేమంటానంటే, నా వరకు నేను ఇప్పుడు బిలీవ్ చేస్తుంది, అగ్రీ చేస్తుంది. సో, న్యాయస్థానాలను నమ్మాలి. అంటే చట్టానికి వాటికి తగ్గట్టు వాటి చేసుకుంటూ పోతుంటాయి. సో, ఇలాంటి ఘటనల్లో డెఫినైట్‌లీ కోర్టు ఆ ట్రయల్ జరగడం మంచిదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే శిక్ష కొంచెం లేట్‌గా పడినా పర్లే నేరస్తుడికి. అమాయకుడు శిక్షింపబడకూడదు త్వరగా. ఎవరో ఒకరిని తీసుకొచ్చేసామా, ఏదో ఒకటి చేసేసామా, పనయిపోయిందా అన్నట్టు ఉండకూడదనమాట. ఎవరైతే దోషులుంటారో ఆళ్ళకి మాత్రమే శిక్ష పడాలి. ఇప్పుడు ఈ ఘటనలో ఎలా అయితే అతను ఎవరైతే చేశారో అతని మీద పోక్సో యాక్ట్ క్రియేట్ చేశారు కదా! అలాంటిగే ఎవరైతే చేస్తారో వాళ్ళకే శిక్ష పడాలనమాట. అమాయకులకు శిక్ష పడకూడదని చెప్పి నేననుకుంటా ఉన్నా. ఇది ఒక జస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్. కోర్టులను నమ్మనురా బాబు అని చెప్పడానికి నాకనిపిస్తుంది. సో, మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.